అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటామంటే రాశి ఫలితాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మే నెల రాశి ఫలితాల గురించి మనం మాట్లాడబోతున్నాము. దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచార రీత్యానే 12 రాశులకి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు, 9 ప్లానెట్స్ ఉంటాయి, అలాగే 12 రాశులు ఉంటాయి. అసలు రాశి అంటే ఏంటి? రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, అది ఏ భావంలో ఉన్నాడో మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అన్నమాట. అంటే పుట్టిన నక్షత్రం బట్టి. సో అందరు రాశుల వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, గ్రహాలు మారుతూనే ఉంటాయి. సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి. సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము. మేలో ఏంటంటే చాలామందికి తెలిసిన విషయం, అందరికీ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు, అందరూ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తున్నారు, అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి. సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి శని మూమెంట్ మనకి తెలుసు, ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు, అది మనకి మీనంలోకి మూవ్ అయ్యారనమాట. అలాగే మనకి మెర్కురీ, బుధుడు ఉన్నారు అందులోనే మీనంలో. మనం మాట్లాడుకున్నాం పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము, ఇదే రాశిలో జరిగిందనమాట. రాహు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. రాహు ఏమో మే 18కి మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే కేతు మే 18కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారు అనమాట. అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది, అదేంటంటే శుక్రగ్రహం. శుక్రుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్, అంటే ఉచ్చ స్థితిలో ఉంటారనమాట మీనరాశిలో. అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు. ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది, 7th ఎక్కడికి, మేషానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, సూర్యుడు. సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది. మేషానికి ఆయన మే 14కి వెళ్తున్నారు అనమాట. అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము, శని గ్రహం మార్చ్ 29th మూవ్ అయ్యారు మీనానికి. ఈయన 2.5 ఏళ్ళు ఇక్కడే ఉంటారనమాట. అందరికీ తెలుసు, అందరూ భయపడుతూ కూడా ఉంటారు. ఏళ్ళనాటి శని అనేది అందరికీ భయాందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది. బట్ ఎవరెవరికి ఏళ్ళనాటి శని ఉందనేది మనం చూద్దాము. కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఏళ్ళనాటి శని. అలాగే మీనానికి 2వ ఘట్టంలో ఉంది. మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయింది, అంటే మేషరాశి వాళ్ళకి. అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఎప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం. గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయనేమో మనకి మిథునానికి మే 14కి వెళ్తున్నారనమాట. సో మీరు చూసారు కదా, మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది. అలాగే ఏంటంటే మార్స్, ఇంకో గ్రహం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం. దాంపత్య అనుకూల గురించి కూడాను మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహమే చూస్తాము. అలాగే అంటే ముందుకెళ్ళడం కానీ, దూసుకెళ్ళడం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ, ఒక కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడు మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం. అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు. సో ఈ నెలంతా కూడా ఇదే ఇంట్లో, అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు, నీచ స్థితిలో ఉన్నారనమాట. ఇవి మనం మాట్లాడుకోవాల్సిన, అంటే ఇది గోచారం. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే, ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది. సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ పూజలు, లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది, అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అన్నమాట. తప్పక ఇది చేయాలి. మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు. ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము. అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్ నేను చెప్పేది
పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది. ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి పాజిటివిటీని తీసుకొస్తాయి అన్నమాట. ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అని చెప్తూ ఉంటాం అనమాట. శక్తికి మించింది ఇంకా దేవతలు లేరు నా ప్రకారం. సో తప్పక శక్తి పూజలు చేసేవారు, అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి. అంటే నిష్ఠగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది. చాలామందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏలినాడ్స్ అని నేను కూడా చెప్పాను. ఏలినాడ్స్ అని మొదలైంది. సో ఫస్ట్ ఘట్టంలో ఉంది. దానికి పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదు. మేషరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే 12వ లార్డ్ అని మనం చూసాము అంటే మనకి 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు, అంటే జూపిటర్ 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఏలినాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం మంచిది. అలాగే మాకు జాతి రత్నాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మెషిన్ పరిహారాల కిందే చెప్తూ ఉంటాము. సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి. మీనరాశి వాళ్ళకి మే నెల ఎలా ఉందో చూద్దాము. మీనరాశి వాళ్ళకి మనకి తెలుసు శని నెత్తి మీదే ఉన్నారు, అంటే ఈ రాశిలోనే ఉన్నారు. అలాగే వీనస్ అంటే శుక్రుడు, మనకి బుధుడు కూడా ఉన్నారు. సన్ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశిలోనే ఉన్నారనమాట. సో సన్ మూమెంట్ అయిన తర్వాత టు సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళకి బాగుంటుంది. దేంట్లో మనం మాట్లాడుకునేదంటే దాంపత్య జీవితంలో, అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అండ్ ఆల్సో లాంగ్ టర్మ్గా దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ అంత పరిస్థితి అనేది బాగాలేదు. అంటే కొంతవరకు డిసగ్రిమెంట్స్ కానీ, అలాగే ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఎక్కువ డిసగ్రిమెంట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే కోర్ట్ వెళ్ళే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి కనుక మనం ఎప్పుడైనా సరే కట్ ఏం చేయదు. సో ఇది కట్ చేసి మళ్ళీ ఇక్కడ రిపీట్. సో ప్లానెట్స్ కాదు, ఈ రాశిలో ఇన్ని ప్లానెట్స్, అంటే ఈ రాశిలో ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి కనుక మనం మిశ్రమ ఫలితాలే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే ఏంటి, శుక్రుడు కూడా ఇందులోనే ఉన్నారు, థర్డ్ లార్డ్. సో ఎవరైనా క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి కానీ, క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి కానీ, ఆర్ట్ రంగం అనుకుందాం, కాసేపు ముందుకెళ్తారు అదే రంగంలో, తప్పక వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే కెరియర్ డెవలప్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, అసలు దానికి మాత్రం డోకా లేదు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అలాగే హెల్త్ రీత్యా కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది పడవలసి వస్తుంది అనమాట. ఈ నెల అంతాను ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకి చాలా బాగా ఉన్నాయి. రాహు కూడా మనం చూసాము అంటే ఈ రాశిలోనే ఉన్నారు. 18కే కిందకి వెళ్తున్నారు కుంభానికి. సో తప్పక ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ, ఫారిన్ అంటే ఆన్లైన్ బిజినెస్ అనుకుందాము, ఫారినర్స్తో చేసే వాళ్ళకి కానీ, ఫారిన్ వాళ్ళు అంటే వేరే దేశం వాళ్ళు, వివిధ దేశం వాళ్ళు మీకు పార్ట్నర్స్ అయిన వాళ్ళు ఉంటే కనుక తప్పక ఆ బిజినెస్లో కానీ ముందుకెళ్తారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మనం చెప్పేది ఏంటంటే యూట్యూబ్ కానీ, ఆన్లైన్ కన్సల్టేషన్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది వీళ్ళకి కూడాను. అది పని రీత్యా అవ్వచ్చు, లేకపోతే కుటుంబ రీత్యా కూడా చాలా ఎక్కువ ట్రావెలింగ్ అనేది కనిపిస్తుంది. దాంట్లో కూడా శ్రమ ఉందన్నమాట. సో యాంగ్జైటీకి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ, వాళ్ళని డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ, వాళ్ళకి మెడిసిన్స్ వేయడం కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ, సంరక్షణ చేయడంలో కూడా చాలా మటుకు శ్రమ అనేది కనిపిస్తుంది అనమాట. సో కొంతవరకు దాంట్లో జాగ్రత్త తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పేది ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంత బాగాలేదు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి మీకు ఏంటంటే దారి చూపిస్తుంది మనతో. అంటే ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద, అంటే మొదటి అడుగు వేసే ఒక నెల కింద మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ బాగా సీజన్డ్ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా,
వాళ్ళందరూ టూరిజం ఇండస్ట్రీకి చాలా బాగుంటుంది. బట్ సీజన్ బిజినెస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ముందుకెళ్ళే అంటే డబ్బు వచ్చే సూచనలు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది. ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియకుండా ఖర్చు అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక జూపిటర్ అంటే గురు కాళ్ళు పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ థర్స్డే గురువుని కొలవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ధార్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొని, రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొని ఒక గురువుని మీరు గురువు కింద తీసుకుని ఆయన ఫాలో అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము ఇస్ బికాస్ పాజిటివ్గా ఉండడానికి మనం చెప్తున్నాం అనమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ జూపిటర్ మూమెంట్ అయిపోయిన తర్వాత, గురు మూమెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి బాగుంటుంది. అలాగే పిల్లల విషయానికి వస్తే కూడా లాంగ్ టర్మ్గా పిల్లలు లేరు, కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల అంత మంచి సూచనలు కనిపించట్లేదు. సో పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎవ్రీ సండే ఎందుకంటే సన్ మూమెంట్ కూడా ఉంది మనకి, సెకండ్ హౌస్లోకి వెళ్తున్నారు కనుక కొన్ని ఇష్యూస్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆదిత్య హృదయం ఎవ్రీ సండే చదువుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ కుదుటపడుతుంది. హెల్త్ ఇస్ వెల్త్ అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో హెల్త్ చూసుకుంటే మిగతావన్నీ కూడా ఈజీగా చూసుకోవచ్చు. ఎవరైనా సరే నిత్యం చేయడం ఎప్పుడు మనం రికమెండ్ చేస్తూ ఉంటాము. కానీ కూడా మనం ఏంటంటే ఈరోజు చేయమని చెప్పాం కనుక, అంటే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం, థర్స్డే ఏమో గుడికి వెళ్ళడం చేయడం ఇంకా ఇంపార్టెంట్. శని కూడానే ఉన్నారు కనుక తప్పక శ్రమ పెడతారు. ఏళ్ళనాటి శని ప్రభావం అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. సో అటు ఫైనాన్షియల్ స్టేటస్ కానీ అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ, లేకపోతే శ్రమ కానీ, ఫెటీగ్ అంటాం కదా, అవన్నీ కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి. కొంచెం పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ధ్యానం చేసుకోవడం కానీ, ఒక మంత్ర ఉపదేశం చేసుకోవడం కానీ, ఉపదేశం అంటే మంత్రం చేసుకోవడం కానీ, కంటిన్యూస్గా చాంట్ చేసుకోవడం కానీ, ఉపదేశం తీసుకోవడం కానీ, అలాగే ఏంటంటే మనం నిత్యం పూజ చేయడం కానీ, ఒక పద్ధతిగా ఒక డయట్ ప్లాన్ చేసుకోవడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా చేసుకుంటే కొంతవరకు హెల్త్ అనేది కుదుటపడుతుంది. దాని తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు. కొంచెం ఉత్సాహంగా ఉంటే ఇంకా ముందుకెళ్ళచ్చు.